పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈ లైవ్ వీక్షిస్తున్నటువంటి ప్రియులు కూడా దయచేసి ఈ వీడియో ఎవరో మిస్ కాకుండా జాగ్రత్తగా కొంతమందికైనా ఇది చేరడానికి మీ వంతు సహకరించాలని కోరుతున్నాం. మీ అందరికీ తెలుసు, సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది, ప్రపంచవ్యాప్తంగా కోడై కూస్తుంది. ఈరోజు మీర్పేటలో జరిగిన ఒక దారుణం, లేకపోతే ఇది భయంకరమైన హత్య అని కూడా అంతకు మించి చెప్పుకోవాలి. మీర్పేట ప్రాంతంలో చేసుకున్న భర్త తన భార్యని ఎలా కడతీర్చాడో మీ అందరికీ కూడా తెలుసు. ఎంత ఘోరాతి ఘోరమైన మరణం అంటే చరిత్రలో ఎప్పుడు ఎక్కడా వినకూడనటువంటి విషయాన్ని మనం చూసాం. ఈరోజు మనమున్న ఇదే హైదరాబాదులో మీర్పేటలో ఒక అపార్ట్మెంట్లో రెంట్కి ఉంటూ ప్రకాశం జిల్లాలో ఉన్న వాళ్ళు హైదరాబాద్ మహాపట్టణానికి వచ్చి మీర్పేట అనే ప్రాంతంలో ఒక అపార్ట్మెంట్లో వారు నివాసం ఉంటూ తన భర్త అయినటువంటి గురుమూర్తి గారు కూడా అనకూడదు ఇతన్ని, ఎందుకంటే ఇతను క్రూర మృగంలాగా ప్రవర్తించాడు. ఇతడు ఒక ఆర్మీ ఎంప్లాయ్, ఒక జవానుగా ఉన్నవాడు, దేశ సరిహద్దుల్లో మరి సైన్యాధిపతిగా లేదా సైన్యంలో కలిసినటువంటి యుద్ధ వీరుడుగా పేరుగాంచిన వాడు. కానీ అటువంటి వాడు మరి వారికి వివాహం దగ్గరగా 13 సంవత్సరాల క్రితం వివాహం అయింది. మరి గురుమూర్తికి కూడా 35 సంవత్సరాల వయసు ఉంది. తన భార్యకి కూడా మరి వెంకట మాధవి అని ఈరోజు న్యూస్ తెలియజేస్తోంది. ఈ మాధవి గారికి కూడా 35 సంవత్సరాల వయసు. ఇద్దరికి వివాహం అయింది. వారిద్దరికి చక్కటి పిల్లలు, పాప ఒక బాబు కూడా పుట్టారు. చక్కటి పిల్లలను దేవుడిచ్చాడు. అయితే ఇతను ఆర్మీకి వెళ్ళినప్పుడల్లా నెలకో 2 నెలలకో 3 నెలలకో ఇంటికి వస్తూ ఉండేవాడు. కానీ ఏం జరిగిందో తెలియదు. భార్య మీద ఎంతో అనుమానం మనసులో పెట్టుకున్నాడు. భార్యని ఎవరితో మాట్లాడుతున్నా కానీ అనుమానంతో మరి ఆలోచించడం, పైకి బాగానే ఉన్నట్టు నవ్వుతూ ఆమెతో మంచిగా ఉంటూ ఆమెని ఎలాగైనా చంపాలని పగబట్టాడు, కక్ష కట్టాడు, కత్తి కట్టాడు. ఘోరాతి ఘోరంగా ఆమెను ఎలా చంపాలో అని చెప్పేసి ఒక మటన్ కత్తి తెచ్చుకొని ఆ మటన్ కత్తి దాచిపెట్టుకొని మరి సంక్రాంతి పండక్కి పిల్లలందరినీ కూడా తమ ప్రకాశం జిల్లాలో ఉన్న తమ అమ్మగారి ఊరికి పిల్లలను పంపించి ఒక్కడే ప్లాన్ చేసి భార్యతో మంచిగా ఉన్నట్టు పిల్లల ముందు నటించి ఆ భార్యని ఎలా చంపాలో ఆలోచన చేసి ముందుగానే ఒక కుక్కని చంపి, అంటే భార్యని చంపినప్పుడు ఆ కేసు ఎవరికి దొరకకుండా తారుమారు ఎలా చెయ్యాలో ఆలోచన చేసి పోలీసులు కూడా అంతు చిక్కకుండా ఉండాలనే దృశ్యం అనే సినిమాను చూసి యూట్యూబ్ ఛానల్లో కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలను చూసి ఎలా చంపాలి ముందుగానే ప్లాన్ చేసి అతడు ఏం చేశాడంటే ఏ దృశ్యం సినిమా అయితే చూశాడో, ఏ విషయాలైతే అతడు మనసులో బాగా ఇముడ్చుకొని భార్యతో మంచిగా ఉన్నట్టు సంతోషంగా ఉంటూ ఆ భార్యని కడతేర్చాలనుకున్నాడు. ఎంత కడతేర్చాలనుకున్నాడు, దారుణంగా ఆమెను చంపాలని ప్లాన్ చేశాడు. మటన్ కత్తి తెచ్చుకున్నాడు, దగ్గర పెట్టుకున్నాడు, పిల్లలందరినీ ఊరు పంపించాడు.
భార్యని ఒక్కదాన్నే చూశాడు. ఎవరికి దొరకకుండా కనీసం ఆ అపార్ట్మెంట్లో పక్కన ఉన్న ప్లాట్కి ఆ సింగిల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్లో ఉన్న వాళ్ళకు కూడా అర్థం కాకుండా ప్లాన్ చేసి చిన్న గొడవ మొదలుపెట్టి అనుమానంతో, భార్య మీదున్న అనుమానంతో రోకల బండ తీసుకొని తలకాయ పగలగొట్టాడు. దెబ్బతో ఆమె పడిపోయి కొనూపిరితో ఉన్నప్పుడు మటన్ కత్తి తెచ్చి ఆ మటన్ నరికే దగ్గర ఒక పెద్ద మొద్దు ఉంటుంది. మీకు అది కూడా ఇమేజ్ మీకు చూపిస్తారు పిల్లలు మీకు. ఆ మటన్ కత్తితో ఆ మొద్దు తీసుకొని వచ్చి తన బాత్రూమ్ లోపలికి వెళ్ళి ఆమెని ముక్కలుగా నరికేసి భాగాలుగా ఒక కోడిని మేకని కోసినట్టుగా కోసి పడేసి భాగాలన్నీ వేరు చేసి అతడు ఆ తల భాగాన్ని కూడా నలగగొట్టి మొత్తం ఏం చేశాడంటే, ఇప్పుడు ఒక ఇంట్లో దాచాడు. బయట ఉన్న వాళ్ళందరూ కూడా వాసన వస్తుంది ఏంటి అని అడిగినప్పుడు, ఇక్కడ కుక్క చచ్చినట్టుంది, కుక్క చచ్చిన వాసన వస్తుందని చెప్పడం జరిగింది. ఇతను చంపక ముందు ఏం చేశాడంటే, తన అత్తతో కలిసి, ఈ గురుమూర్తి అనే వ్యక్తి ఈ అత్తతో కలిసి మరి 2025 జనవరి 13వ తారీఖున మళ్ళీ పోలీస్ కేసు ఏం పెట్టాడు తెలుసా? నా భార్య మిస్ అయిపోయింది, లేకపోతే మిస్సింగ్ కేస్ అని రాశారు. ఎవరో కిడ్నాప్ చేశారనో ఇట్లా పెట్టాడు. అయితే విషయం ఏంటంటే, పోలీసు వారికి అంతు చిక్కల, ఎంత ఆరాధీసిన అర్థం కావట్లే. అప్పుడు అతని ఇంట్లో ఉన్న సిసి కెమెరా ఫుటేజ్లో చూసినప్పుడు కేవలం తన భార్య బయటకు వచ్చినట్టు లేదు, బయటకు తిరిగినట్టు పోయినట్టు ఎక్కడ సీసీ కెమెరా లేదు. కానీ ఈ గురుమూర్తి మాత్రమే ఏదో కవర్లో పెట్టుకొని, ఏదో బకెట్లో పెట్టుకొని అటు ఇటు తిరుగుతున్నట్టు, ఏదో మోస్తున్నట్టుగా ఈ సీసీ కెమెరాలో కనబడింది. ఇక పోలీసు వారు తమదైన శైలిలో, తమదైన స్టైల్లో అతడికి ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు నిజం ఒప్పుకున్నాడు. ఏమని తెలుసా? నా భార్యని నేనే చంపాను, 72 ముక్కలుగా నరికేసి ఆ మాంసాన్ని ఎముకల నుండి, చూడండి చెబుతుంటే భలే బాధగా ఉందండి, చాలా చాలా హృదయ విదారకంగా ఉందండి. కట్టుకున్న భార్యని ఇద్దరు పిల్లల తల్లిని అతడు ఒక ఆర్మీ ఎంప్లాయీ ఉండి అతడు ఆమె భార్యని చంపి బాత్రూంలోకి తీసుకెళ్ళి మటన్ కత్తితో ముక్కలుగా నరికి ఆ మటన్ మొద్దు మీద ఆ బాత్రూంలో తీసుకెళ్ళి ముక్కలు చేసి ఆ మాంసాన్ని ఏం చేశాడంటే ఎముకల నుంచి వేరు చేసి, ఆ మాంసాన్ని ఎముకల నుండి వేరు చేసి ఆ మాంసమంతానేమో ఒక బకెట్లో హీటర్ పెట్టి, కరెంటు మనం ఎట్లా స్నానం చేస్తాం నీళ్లు పోసుకునేటప్పుడు అలాగే హీటర్లో ఆ హీటర్ పెట్టి నీళ్లు వేడి చేసి అందులో మాంసాన్ని ఉడకబెట్టాడు. ఒక భార్య మాంసాన్ని ఉడకపెట్టి అతను ఆ ఎముకల్ని కుక్కర్లో వేసి మొత్తం కూడా దాన్ని కూడా కాల్చి ఒక రోట్లో వేసి దంచి పొడి చేసి వాటిని బకెట్లలో కవర్లో పెట్టుకొని తెలియకుండా జిల్లేడుగూడ అనే ఒక చెరువులో దాన్ని పడేశాడు. ఎంత దారుణమో చూడండి ఒకసారి. జిల్లేడుగూడ అనే ఆ యొక్క చెరువులో పడేశాడు. పోలీసులు వెళితే అసలు ఎవరు చేశారు ఈ హత్య అంటే నేనే చేశాను అంటున్నాడు. కానీ విషయం ఏంటంటే నేనే చేశాను అంటున్నాడు కానీ ఆధారాలు దొరకలేదు. పోలీసు వ్యవస్థలకే చుక్కలు చూపించాడు అతను. ఎంత ప్లాన్గా చేశాడు చూడు అతను మర్డర్. అంటే ఎన్ని రోజులు దగ్గరగా 72 గంటలు తన భార్య మాంసాన్ని కోస్తూనే ఉన్నాడంటే ఏంటంటే ఇది అసలు మనం మనుషుల మధ్య ఉన్నామండి మనం. ఆడపిల్లని ఇంకొకరికి ఇచ్చి పెళ్లి చేయాలంటే ఎంత భయపడుతున్నారండి ఈరోజు. ఎవడు మంచోడో తెలియదు, ఎలాంటి వాడో తెలియదు, ఎటువంటి వాడో తెలియదు, ఏ అయ్యకిచ్చి కట్టబెట్టాలని ఆ ఆడపిల్లల కన్నా తల్లిదండ్రులు ఈరోజు ఎంత బాధపడుతున్నారు చెప్పండి. ఈ దృశ్యాన్ని చూసినప్పుడు ఆ మీర్పేట ఆ అపార్ట్మెంట్ పక్కనున్న వాళ్ళందరూ కూడా అతని గురించి భయంకరమైనటువంటి సాక్ష్యాలు ఇస్తూ ఉన్నారండి.
అతడు ఒక అనుమానపు వ్యక్తి అని, అతడు ముందుగానే అనుమానిస్తాడని, ఇప్పుడు అతడు ఏ విధంగా తన భార్యని ముక్కలు ముక్కలు చేశాడో అదేవిధంగా అతన్ని కూడా ముక్కలు ముక్కలుగా చేస్తే మాకు మనశ్శాంతి, అది కూడా పరిపూర్ణంగా మాకు మనశ్శాంతి ఉండదు, కానీ కొంత మేము స్ట్రాటజీఫై అవుతామని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఏమండి హృదయ విదారకమైపోయింది. ఎముకలని రోట్లేసి దంచాడంటే ఏంటది? మాంసాన్ని విడదీయటం అంటే వాడు ఎంత కసాయి హృదయం అండి ఆ వ్యక్తిది, ఎంత మూర్ఖుడండి. ఏమండి భార్య తప్పు చేసింది అనుకుందామండి, కొద్దిసేపు అనుకుందాం. ఒకవేళ తప్పు చేస్తే చంపే అధికారం ఎక్కడుందండి చెప్పండి? చంపే అధికారం ఎక్కడుంది? ఎక్కడ లేదండి. నీకు నచ్చలేదా? వదిలేయి. మీ గురించి ఒక మంచి మాటలు మీకు చెప్తా. ఏ భార్య తప్పు చేసినా చంపే హక్కు మీకు లేనే లేదు. ఎందుకు లేదు అంటే అసలు ఈ లోకంలో ఎన్నో చట్టాలు ఉన్నాయి, కానీ భయపడటంలా. న్యాయ వ్యవస్థలు ఉన్నాయి, జడ్జీలు ఉన్నారు, న్యాయమూర్తులు ఉన్నారు, న్యాయవాదులు ఉన్నారు, విలేకరులు ఉన్నారు, మీడియా ఉంది, మహిళా సంఘాలు ఉన్నాయి, ఈరోజు సోషల్ మీడియా ఉంది, పోలీసు వ్యవస్థ వారు మరి నిద్రాగారం లేకుండా తిరుగుతున్నారు. కానీ ఈరోజు భయం ఏదండి? ఆయన ఒక ఆర్మీ ఎంప్లాయీ ఉండి ముందుగానే ప్లాన్ చేశాడంటే అసలు ఆ కేసు ఎవరికి దొరకకుండా ఆ కేసు విచారణలోకి తీసుకొని వస్తే అసలు నేను చంపానంటున్నాడు, కానీ అతను పట్టుకోవడానికి ఇప్పుడు ఆధారాలు దొరకకుండా అతన్ని ఇప్పుడు పట్టుకోవడానికి అతనికి ఏం శిక్ష చేయాలో అర్థం కావట్లేదు. మళ్ళీ అతనే చెప్తున్నాడు నేనే చంపేశానని. ఎంత దారుణం చూడండి, ఎంత దారుణం. ఇద్దరు బిడ్డలు అనాథలైపోయారు. ఏమండి ఆ మాధవిని, ఆ వెంకటి మాధవిని కన్నా తల్లిదండ్రులు ఎన్ని కళ్ళగానే ఉంటారండి వాళ్ళు కదా. ఏమండి వాళ్ళు చిన్ననాటి నుంచి ఆడపిల్లని ముద్దులా ఎంత గోరుముద్దులు తినిపించి పెంచి ఉంటారండి. వాళ్ళు అల్లారు ముద్దుగా పెంచి వయసులోకి వచ్చినాక మరొక అయ్యి కట్టబెడితే ఈరోజు ఏమండి ఆ బిడ్డని ఈరోజు బుగ్గిపోలు చేసేసాడండి. ఎంత కసాయి మృగం లాంటి మనుషులు ఈ సమాజంలో చోటు చేసుకున్నారో చెప్పండి. ఈరోజు ఎందుకు ఇలా జరుగుతుందని ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఏమండి ఈరోజు ఇలా జరగడానికి కారణం ఇదిగో ఈరోజు వస్తున్నటువంటి ఈ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి భయంకరమైన క్రైమ్ ఫైల్కి సంబంధించిన విషయాలు, ఈరోజు నేరాలు, ఘోరాలు, ఈరోజు భయంకరమైన దృశ్యాలు చూసి ఈరోజు ఇవి చేయడానికి సిద్ధపడుతున్నారండి. ఒకనాడు చిన్న పిల్ల మన ఆడపిల్ల పుట్టినప్పుడు ఆడపిల్ల కాలుకి ముళ్ళు గుచ్చుకుంటే అయ్యో ముళ్ళు గుచ్చుకుంది రక్తం కారుతుందని చెప్పేసి ఆ తల్లిదండ్రులు విలవిల్లాపోతారు. కానీ ఈరోజు అదే ఆడపిల్లకి ఏమండి తలకాయ పగలగొట్టి కత్తి తీసుకొని మాంసపు ముద్దలుగా భాగాలు చేస్తున్నాడంటే, ఎముకలను వేరు చేస్తున్నాడంటే, ఆ ఎముకలు రోట్లో వేసి దంచుతున్నాడంటే, వాటి కుక్కర్లో కాల్చిన తర్వాత పొడి చేస్తున్నాడంటే, ఆ మాంసాన్ని ఈటర్ పెట్టి బకెట్లో ఉడకబెడుతున్నాడంటే, దాన్ని తీసుకెళ్ళి ఎక్కడో చెరువులో పడేస్తున్నాడంటే, దానికి ముందుగా ఒక కుక్కని దాన్ని చంపి ఎలాగా ఈ మర్డర్ ఎవరికి దొరకకుండా, ఈ హత్య ఎవరికి తెలియకుండా చెయ్యాలో ప్లాన్ చేసుకుని దానికంటే ముందుగా ఒక కుక్కని అతడు చంపినట్టు కుక్క తలని ఎలా కొట్టాడో ఎలా చంపాలో ఆలోచన చేసి ఆ తర్వాత తన భార్యని ఇలా చేశాడని ఈరోజు కేసు విచారణలో తేలింది. ఎంత ఘోరం అంటే ఎంత ప్లాన్ చేసి ఉంటాడు. ఈరోజు కొంతమంది మీడియా ఏమంటున్నారంటే ఆమెకి అలాగే జరగాలి. చూడండి ఆ ఇమేజ్లో చూడండి, ఆ ఇమేజ్లో ఏముంటుందంటే ఇలాంటి ఆడదానికి ఇలాగే జరగాలని మరొక న్యూస్ మీడియా. ఎంత ఘోరం ఏమండి. అసలు జనం చూస్తారని, వ్యూవర్స్ ఎక్కువ మంది చూస్తారని, వింటారని, లైక్ చేస్తారని చెప్పేసి ఈరోజు ఆ థంబ్నెయిల్లో వాళ్ళు రాస్తున్న మాటలు ఇలాంటి ఆడదానికి ఇలాగే జరగాలి, ఎవరు చెప్పలేనటువంటి సత్యాలు ధైర్యంగా మేము చెబుతున్నామని చెప్పేసి అన్నారంటే ఏం జరగాలి ఇలాంటి ఆడదానికంటే అంటే వాళ్ళు ఏమంటున్నారు, కొన్ని మీడియాలో ఆమె ఏదో తప్పు చేసి ఉంటేనే ఇలాగా జరిగి ఉంటుంది, తప్పు చేయింది ఎందుకు చేస్తాడు అతను అంటున్నారు. రైటే, తప్పు చేస్తే చంపే అధికారం ఉందా? చంపే అధికారం ఎక్కడుంది? ఎలా చంపుతారు? అసలు
చంపే అధికారం ఎవరికి లేదు. తప్పు చేసింది అనుకుందాం, వదిలేయి, విడాకులు ఇచ్చేయి, డైవర్స్ ఇచ్చేసేయి, పంపించే వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి పంపించేసేయి. చంపే అధికారం నీకెక్కడదండి? ఈరోజు సమాజం ఎలా ఇక తప్పు చేసిన ఆడకూతురునల్లా చంపుకుంటూ, నరుక్కుంటూ, ముక్కలుగా నరుక్కుంటూ మాంసాన్ని వేరు చేస్తూ ఉంటే రానున్న తరాల్లో ఆడపిల్ల కనబడిద్దాం మనకండి? ఏమండి, మన దేశం పేరు స్త్రీ పేరు పెట్టుకున్నారండి, భారత మాత. ఒక స్త్రీ పేరు భారత మాతని పేరు పెట్టారు. కానీ ఈ భారత మాత ఈరోజు ఏమైపోయింది? అనేక మంది మృగాళ్ళ చేతుల్లో నలిగిపోతుంది. అనేక మంది మృగాళ్ళ చేతుల్లో కుమిలిపోతున్నారు. ఆదరణ లేక, వారికి సంతోషం లేక వారు ఈరోజు ఎంతో ఘోరాతి ఘోరమైన స్థితిలో ఈరోజు ఆడబిడ్డ బలైపోతుంది. ఈ చట్టాలు ఉన్నాయి, న్యాయ వ్యవస్థలు ఉన్నాయి, పోలీసు యంత్రాంగం ఉంది, కానీ ఆడపిల్లకి భద్రత లేదు. మనిషి మృగంగా మారిపోయాడు. ఈరోజు ఏమైపోతుంది సమాజం అని బాధేస్తుందండి. మహాత్మా గాంధీ గారు ఆడపిల్ల అర్ధరాత్రి తిరిగిన రోజుని మనకు స్వాతంత్ర్యం వచ్చిందన్నాడే. అర్ధరాత్రి కాదండి, పట్ట పొగులు తిరగడానికి కష్టంగా ఉంది. అంతేకాదు, చేసుకున్న భర్తే ఎముడై కాల రాస్తున్నాడంటే భార్యని ఏం చెప్పాలండి? ఏమండి, చంపిన తర్వాత తన కోపం తగ్గలేదే. చంపిన తర్వాత చచ్చిన శవం మీద, డెడ్ బాడీ మీద కూడా తన ప్రతాపాన్ని చూసుకోవడానికి కత్తితోటి, మటన్ కత్తితోటి తుండు తీసుకొచ్చి ఆ పెద్ద మొద్దు మీద ఒక మేకను నరికినట్టుగా భాగాలుగా ఒక అమ్మని, ఒక అబలని, ఒక భారత మాతని నరుకుతున్నాడంటే ఎటుపోతుందండి ఈ సమాజం? ఎటుపోతుంది ఈ సమాజం? చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఏమండి, నీ భార్యని చంపుకునే హక్కు ఉందా అసలు మీకు? లేదు. కానీ ఈరోజు జరుగుతుంది అదే. అందుకే రాను ఆడపిల్ల అంతరించిపోతుందండి. ఈ దృశ్యాలు చూస్తున్నప్పుడు హృదయం వేదన చెందుతుంది, బాధ చెందుతుంది. ఇవి వింటున్నప్పుడు అసలు మేము ఏం చెప్పాలో మాకు అర్థం కావట్లా. ప్రియా దేవుని పిల్లరా, ఎంత ఘోరంగా ఈరోజు ఇవన్నీ జరుగుతున్నప్పుడు బాధగా ఉంది, చాలా వేదనగా ఉంది. అందుకే ఈరోజు ఒక మనిషి తన భార్యని చంపుతున్నప్పుడు ఈ చట్టాల్లో ఏమి రాశారో, ఈ ఇండియన్ పీనల్ కోడ్లో ఏమి రాశారో అవన్నీ కూడా మీకు తెలుసు. కానీ ఈ ప్రపంచంలో దేవుడు రాసిన రాజ్యాంగం ఉందండి. దేవుడు రాసిన రాజ్యాంగంలో ఏముందో చదువుతారు చూడండి ఒకసారి. ఏముందో చదువుతారు. మలాకి గ్రంథం 2వ అధ్యాయం చూద్దాం. మలాకి గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనంలో ఏమంటున్నా తెలుసు? భార్యను పరిత్యాజించుట నాకు అసహ్యమైన కార్యం అంటున్నాడు. భార్యను పరిత్యాజించుట అసహ్యం అంటే ఈ 2వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు రాస్తున్న మాట, నాకు అసహ్యం, భార్యను మీరు విడనాడకూడదు అంటున్నాడు. అంతేకాదు, భార్యకి మీరు ఒకవేళ విడాకులు ఇస్తున్నప్పుడు వాస్తవంగా నీకు ఒకవేళ నీకు నచ్చకపోతే విడిచిపెట్టు, అంతే, విడిచిపెట్టు, వాళ్ళ అమ్మనాళ్ళకి అప్పగించు. చంపే అధికారం మీకు ఎక్కడది? దీనికి దేవుడు ఏమన్నాడు చదివిస్తారు, మీరు జాగ్రత్త చూడండి. మలాకి 2వ అధ్యాయం 16 ఆ స్క్రీన్ మీద కూడా మీకు చూపిస్తాడు, జాగ్రత్తగా మీరు చూడగలిగితే. భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ అని ఇశ్రాయేలీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు ఒకడు తన వస్త్రములను బలాత్కారముతో నింపుట నాకు అసహ్యమని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి నీ మనస్సులను కాచుకొనుడి, విశ్వాసఘాతకులు కాబోకండి. ఈరోజు ఈ గురుమూర్తి గారు విశ్వాసఘాతకుడుగా మారిపోయాడు. భార్య విషయంలో తప్పు చేసిందో, నేరం చేసిందో సాక్ష్యాధారాలు పరిపూర్ణంగా లేవు. వాటి గురించి కొంత న్యూస్ మీడియా ఏమంటుంది, కొంత అందరు కాదు, కొన్ని మీడియాలో ఆమెకు అలాగే జరగాలి, ఏం చూసి అలాగే జరగాలంటారు. అదే కత్తితో మిమ్మల్ని నరికితే సరిపోద్దా? అదే కత్తితో మిమ్మల్ని కూడా భాగాలు చేసి సరిపోద్దా? తప్పు చేస్తే తప్పు చేయనివాడు ఎవరున్నారని చెప్పండి. అసలు ఆ స్త్రీ అనగా మాధవి గారు, వెంకటే మాధవి గారు తప్పు చేసిందో లేదో తెలియదు ఎవరికి. కానీ ఒకవేళ తప్పు చేస్తే తప్పు చేసిన వాళ్ళని ఇలా చంపమని ఉందా? లేదు. నీకు నచ్చపోతే విడాకులు ఇచ్చేసాయి, అంతే. నువ్వు అనుమానించడం వీల్లేదు.
ఆమెను పరిత్యాజించడం కూడా కరెక్ట్ కాదన్నాడు దేవుడు అక్కడ. అది కరెక్ట్ కాదు. ఒకవేళ నువ్వు అనుమానిస్తున్నావు, నువ్వు అనుమానించినా సరే నువ్వు ఆమెను ఏమంటానికి వీల్లేదు, విడిచిపెట్టు. అసలు ఇంకో మాట చెప్పాడు అక్కడ, భయంకరమాట. భార్య వస్త్రములను బలంతకారముతో, దాన్ని చూపిస్తాడు మీకు, భార్య వస్త్రములను బలంతకారముతో నింపుట నాకు అసహ్యం. కింద లైన్లోకి వచ్చారు అంటే నేను నిర్వచనమే చెప్తున్నాను మీ అందరికి కూడా. భార్య వస్త్రములను బలంతకారముతో నింపుట కూడా నాకు అసహ్యం. అంటే భార్య ఇష్టం లేకుండా ఆమె వస్త్రాన్ని లాగొద్దు. భార్య ఇష్టం లేకుండా ఆమెను నువ్వు పాడు చేయడానికి వీలు లేదు. భర్తమైనా సరే, ఈరోజు చట్టాలు వచ్చినాయండి, భార్య ఇష్టం లేకుండా భర్త వెళ్ళడానికి లేదని. కానీ దేవుడు క్రీస్తుకు పూర్వమే ఈ మలాకీ గ్రంథంలో దేవుడు రాయిస్తున్నమాట, భార్య వస్త్రములను బలంతకారముతో నింపుట నాకు అసహ్యం. వస్త్రాలు కూడా బలవంతంగా లాగడానికి లేదు, ఆమెను బలవంతం చేయడానికి వీలు లేదన్నాడు. మరి నరికారు, చంపేశారు, హత్య చేశారు. మరి పరిస్థితి ఇప్పుడేం చెప్పండి ఒకసారి, ఏమండి? ఇది ఎంత నేరం చెప్పండి. అందుకంటాడు, కాబట్టి మీ మనస్సును కాచుకోనుడి అంటున్నాడు. అంటే విశ్వాసఘాతకులు కాకుండా. మత్తయి వార్త 5వ అధ్యాయంలో 31 వచ్చి ఏమంటాడంటే, మత్తయి వార్త 5వ అధ్యాయం, తన భార్యను విడనాడు వాడు ఆమెకు పరిత్యాగ పత్రిక ఇయ్యవలెనని చెప్పబడి ఉన్నది కదా. అది కాబట్టి పరిత్యాగ పత్రికను ఇయ్యమని చెప్పడం. ఒకవేళ నీకు నచ్చలేదు, నువ్వు విడాకులు ఇచ్చి పక్క పెట్టేసి అంతే. నువ్వు చంపడానికి వీల్లేదు నీకు. ఇది బైబిల్ రాజ్యాంగం చెబుతున్న మాట. ఇది బైబిల్ రాజ్యాంగంలో ఎంత స్పష్టంగా రాశాడు చెప్పండి, చూడండి ఒకసారి ఇక్కడ ఎంత స్పష్టంగా. తన భార్యను విడనాడు వాడు ఆమెకు పరిత్యాగ పత్రిక ఇవ్వవలనని చెప్పబడెను కదా. మోషే గారి ద్వారా చెప్పబడిన కదా. అది కూడా తప్పే. అది మీ మనసు కిందకు వచ్చేలాగా అంటాడు, మీ మనసు కాఠిన్యమును బట్టి మోషే గారిలో చెప్పాడు, కానీ అసలు విడాకులు ఇవ్వడం కూడా తప్పే. సరే, నీకు నచ్చలేదు, నీ మనసు విశ్వాసఘాతకులుగా మారిపోయారు. అయితే నువ్వేం చేస్తావు? ఆమెకి పరిత్యాగ పత్రిక ఇచ్చేసేయి, విడాకులు ఇచ్చేసి నీవు ఇచ్చేసి ఆమె గురించి ఎక్కడనో తప్పుగా మాట్లాడడానికి వీలు లేదు. ఆమె నీకు నచ్చలేదు, వదిలేసేయి. అంతేగాని ఇలా ముక్కలుగా నరుకుతుంటే రానున్న దినాల్లో ఆడపిల్ల మిగులుతుందా, ఆడపిల్ల అంతరించిపోతుందోనేమో అని అనిపిస్తుందండి. ఏమండి, భారత మాత అన్నారండి. ఏమండి, రాబోయే దినాల్లో బిడ్డను గంటానికి ఆడపిల్ల ఉండదేమో అనిపిస్తుందండి. ఏమండి, ఎక్కడో చైనాలో జరిగిందంటే అర్థం, ఎక్కడో లేకపోతే ఎక్కడో ఒక చోట వైజాగ్లోనో లేకపోతే ఇంకెక్కడన్నా బయట దేశాల్లో, ఎక్కడ అవుట్ ఆఫ్ కంట్రీస్లో, బాంబే, దుబాయ్ లేదా చైనా ప్రాంతాల్లో జరిగిందంటే. ఎందుకంటే అక్కడ ఒక వ్యక్తి భార్యని చంపి సూపు చేసుకొని తిన్నాడు. భార్యని చంపి సూపు చేసుకున్నాడట, చారు. అది చైనా దేశం, కానీ ఇది భారతదేశం. ఇది భారతదేశం ఎంత పవిత్రంగా ఉండాలి. మన భారతదేశం గొప్పదని అన్ని దేశాల్లో చాటుకుంటూ ఉంటాం. ఈరోజు భారతదేశానికి ఎంత కళంకం అండి. భారతదేశంలోనే భార్యని ముక్కలుగా నరుకు చంపుతుంటే, శరీర భాగాలు విడదీస్తుంటే, ఏమంటే ఒక మనిషిని చంపి అవయవాలు విడదీయాలంటే ఎలాగా తన ప్రాణం ఒప్పిందో అర్థం కావట్లేదండి. అంత కసాయి హృదయమా. కనీసం చంపుతున్నప్పుడైనా, ఒక్కొక్క మొక్క నరుకుతున్నప్పుడైనా, అమ్మో నా భార్య కదా, ఇన్నేళ్ళు ఈమెతో కలిసి నేను కాపురం చేశాను, ఈమెతో నేను ఇద్దరు పిల్లలు, నేను కుమార్తె నేను కన్నాను, ఇది కరెక్ట్ కాదు కదన్నా. కనీసం విశిక్షణ రహితంగా అతను ప్రవర్తించడం ఘోరం అండి. కారణం ఏంటి? ఈరోజు ఈ గంజాయి, ఈ మత్తు పదార్థాలు, మత్తు వల్ల అలా చేశాడు అంటున్నారు. మరి మత్తు పదార్థాలు అరికట్టండి. ఎవరు అరికడుతున్నారండి? ఈరోజు మద్యపానం, ధూమపానం, డ్రగ్స్, గంజాయి ఇలాంటి పదార్థాలు, ఇలాంటి భయంకరటువంటి మత్తుతో కూడుకున్నటువంటి వాటిని నిషేధించిన వారు ఎవరు చెప్పండి? ఈ సినిమాలు, ఈ బ్లూ ఫిల్ములు, ఈ నేరాలు, ఘోరాలు, ఈ క్రైమ్, ఇవన్నీ కూడా చూపిస్తూ చిన్న పిల్లలకు కూడా కరుడు కట్టిన రవిడిల్లాగా, దొంగల్లాగా మారిపోతున్నారు. ఎవరండి సమాజానికి బుద్ధి చెప్పేది? దేవుడు ఏమంటున్నాడు? నీకు నచ్చలేదా పరిత్యాగ పత్రికను ఇచ్చేసి పంపించేసేయి, విడాకులు ఇచ్చి పంపించేసేయి అంతే. కానీ ఆమెను ఏమంటానికి వీల్లేదు. ఇది బైబిల్ రాజ్యాంగం చెప్పిందండి. ఈ చట్టాలు రాకముందు, ఈ రాజ్యాంగాలు రాకముందే బైబిల్లో రాయబడింది. అందుకే బైబిల్లో ఒక మాట, కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక చూడండి. కొరంథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయంలో 4వ వచనంలో ఒక మాట రాయబడి చూడండి. భర్తకే గాని భార్యకు భార్యకు తన దేహముపైన అధికారము లేదు. అలాగున భార్యకే గాని భర్తకు తన దేహముపైన అధికారము లేదు. అధికారం లేదు, భార్యకు కూడా అధికారం. అంటే భర్తను చంపడానికి భార్యకి అధికారం లేదు, అలాగే భార్యను కూడా చంపడానికి భర్త కూడా తమ దేహం మీద అధికారం లేదు. వివాహం అయింది, పెళ్లి చేసుకున్నారు, కాపురం చేసుకోండి అంతే, పిల్లలు కనండి అంతే.
అంతే తప్ప తనను చంపే అధికారం మీకు లేనేలేదు. అధికారం లేదు మీకు. నువ్వు పుట్టించగలవా? ఏమండి, నవమాసాలు మోసి ఆ తల్లిదండ్రులు ఎంత కష్టపడి ఉంటారండి. ఆ మాధవి తల్లిదండ్రులు ఎంత శోకం మిగిలిందండి ఈరోజు వాళ్ళకి, ఎంత వేదన. చరిత్రలో మరుపురాని దృశ్యం అండి. ఆ దృశ్యమనే సినిమా చూశాడండి తను. ఏమండి, ఇలాగా ఇటువంటి భయంకర విషయాలు సమాజంలో చోటు చేసుకున్నప్పుడు ఎంతో వేదనగా, బాధగా ఉందండి. ఆడపిల్లల కన్నా తల్లిదండ్రులు ఈరోజు ఏ అయ్యకిచ్చి పెళ్లి చేయాలి, ఎటువంటి అయ్యా, ఏ అయ్య మంచివాడో ఏంటో తెలియని పరిస్థితుల్లో ప్రతి క్షణం గుర్తుపెట్టుకుంటే పైకి మంచివాడుగానే ఉంటున్నాడు, లోపల చూస్తే క్రూర మృగం. అప్పుడప్పుడు ఏమండి, అరణ్య ప్రదేశంలో ఖడ్గమృగమైనా సరే వాటి దగ్గరికి వచ్చిన కుందేలునో, వాటి దగ్గరికి వచ్చినటువంటి ఒకవేళ జింకనో ఒకవేళ చంపుతున్నప్పుడు చిన్న పిల్ల అయినప్పుడు ఆ పులులు ఏం చేస్తాయి తెలుసా? చిన్నపిల్ల అని చెప్పేసి ఆడుకుంటూ వదిలేస్తాయి. కనీసం ఆ ఖడ్గమృగం అన్నా సరే వదిలిపెడుతుంది. కానీ చేసుకున్న భర్త, తాళి కట్టిన భర్త, నీతో 1000 ఏళ్ళు కలిసి కాపురం చేస్తానని 7 అడుగులు నడిచిన ఈ భర్త భార్యని కడ తెరుస్తున్నాడంటే సమాజం ఎటుపోతుంది చెప్పండి? ఏమండి, ఎటుపోతుంది? అందుకే బైబిల్ రాజ్యాంగంలో దేవుడు రాశాడు, నీ భర్త మీద నీకు అధికారం లేదు, నీ భార్య మీద నీకు అధికారం లేదు, చంపే అధికారం అస్సలు లేదు, కొట్టే అధికారం కూడా లేదన్నాడు. అంటే దేహం మీద అధికారం లేదంటే ఏదైనా ఉంటే పెద్దల సమక్షంలో పిలిచండి. రచ్చబండ కార్యక్రమం, బ్రతుకు జెండబడే కార్యక్రమం, లేకపోతే కోర్టుకో పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. ఒక జవాన్ అయ్యుండి, ఒక ఆర్మీ ఎంప్లాయీ అయ్యుండి ఈరోజు దేశ సరిహద్దుల్లో యుద్ధం చేయడానికి వెళ్ళినవాడు ఈరోజు భార్య ప్రాణాలు తీశాడంటే ఈరోజు ఎంత అవమానం అండి. ఇది ఎంత అవమానం అండి. ఇది భారతదేశానికే ఎంత కళంకాన్ని ఆపాదిస్తున్నారో చెప్పండి. అందుకే సమాజమా కళ్ళు తెలుసుకో. భారతదేశంలో పుట్టిన మనము మన భారత మాతను మనం ప్రేమించాలి. మన భారత మాతను మనం ప్రేమించాలి. వారికి సంరక్షణ మనం ఇవ్వాలి. ఎన్నో చట్టాలు వచ్చాయి, ఉభయ చట్టాలని, రకరకాల చట్టాలు వచ్చాయి. కానీ ఆడపిల్లకి భద్రత లేదు, ఈరోజు లేదు. అందుకే దేవుడు చెబుతున్న చివరి మాటలు మీకు చెప్పాలంటే మత్తయి సువార్త 26వ అధ్యాయంలో యేసు ప్రభు చివరి మాటలో ఏమన్నాడో చూడండి ఒకసారి. చివరి మాటలు మత్తయి సువార్త 26వ అధ్యాయం 51వ వచనంలో యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వచ్చి ఆ రోమా సైనికులందరూ కూడా వచ్చి అక్కడ యేసు ప్రభుని పట్టుకున్నప్పుడు ఆ సైన్యంలో ఉన్న యేసుక్రీస్తు ప్రభు వారితో పాటు ఉన్నటువంటి ఒక వ్యక్తి కత్తి తీసుకొని ఆ ప్రధాన యాజకుని దాసుని చెవు నరికి పడేశాడు. అప్పుడు ఏం జరిగిందో మీరు చూడండి. యేసుప్రభు ఏం చెప్పబోతున్నాడో ఈ మాట చివరిగా విని వీడియోని ముగిచ్చేసేయండి. ఇదిగో, యేసుతో కూడా ఉన్న వారిలో ఒకడు చేయి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగ నరికెను. యేసు, నీ కత్తి వరలో తిరిగి పెట్టుము, కత్తి పట్టుకుని వారందరూ కత్తి చేతనే నశింతురు. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొన వలననియు వేడుకొనిన ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడని నీవు అనుకొనుచున్నావా? యేసు ప్రభు చెప్తున్నాడు, కత్తిని పట్టుకున్నవాడు కత్తితోనే మరణిస్తాడు. కత్తిని పట్టుకున్నవాడు కత్తితోనే మరణిస్తాడు. మీకు తెలుసు కదా హిట్లర్ ఏం చేశాడండి? తను ఒకప్పుడు తుపాకీలతో ఎంతోమందిని చంపాడు. ఆఖరికి హిట్లర్ తన తుపాకీని తన కణతలోనే పెట్టుకొని కాల్ చేసుకున్నాడు. సద్దాం హుసేన్ ఏమైపోయాడు? ఊరి పోసుకొని చనిపోయాడు. కిల్లర్ వీరప్ప ఏమైపోయాడు? అతను భయంకరమైన చావు చనిపోయాడు పోలీసు వ్యవస్థ చేతిలో. ఆలోచించండి, కత్తిని పట్టుకున్నవాడు కత్తితోనే మరణిస్తాడు. బైబిల్ చెప్తున్నాడు. యేసుప్రభు పక్కన ఉన్న వ్యక్తి యేసుప్రభువును పట్టుకున్న వాళ్ళని చెవు నరికితే వెంటనే యేసుప్రభు అన్నాడు, అలా నరకకూడదు, తప్పది. ఒకవేళ నేను ఆజ్ఞయిస్తే 72,000 మంది దేవదూతలు దిగి వస్తారు నేను కనుక ఆజ్ఞయిస్తే. కానీ వద్దు, లేఖనంలో రాయబడిన ప్రకారంగా నన్ను సిలువకు అప్పగించాలి కాబట్టి వాళ్ళు వచ్చారని చెప్పేసి యేసు ప్రభు ఏమన్నా ఆ చెవుని అతికించాడు. ఆడన్న మాట, కత్తిని పట్టుకున్నవాడు కత్తితోనే నశిస్తాడు. కాబట్టి ఈ విషయాలు గుర్తుపెట్టుకొని సమాజంలో ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఆడబిడ్డలైన వారు జాగ్రత్తగా ఉండండి. ఆడపిల్లలు అలర్ట్గా ఉండండి. ఆడపిల్లలైన వాళ్ళు మీ భద్రతలో, మీ జాగ్రత్తలో మీరు ఉండడానికి ప్రయత్నం చేయండి. అలాగే మగపిల్లలు కూడా ఆలోచన చేస్తూ ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ముందుగా చాలా కుటుంబాన్ని మనసులో పెట్టుకొని, కుటుంబం వెనకున్న బిడ్డలు ఏమైపోతారో ఆలోచన చేసి చక్కదిద్దుకోవాలని కోరుతూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. తప్పకుండా మీరు మనసు మార్చుకోవాలి. ఇలాంటి నేరగాళ్ళు, ఇలాంటి వాళ్ళు దేశంలో రోజుకి వస్తూనే ఉన్నారు. అందుకే ఒక మంచి చట్టం రావాలని, వీళ్ళకి తగిన శిక్ష పడాలని, వీరికి మార్పు కలిగేటటువంటి శిక్షలు అమలు కావాలని, అటువంటి ఇండియన్ పీనల్ కోడ్లో అనేక శిక్షలు అమలు కావాలని, ఆడపిల్లకి భద్రత రావాలని తప్పకుండా మనం ప్రార్థన చేద్దాం. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.